అనుకున్నది సాధించకుండా వదిలిపెట్టింది కూడా లేదు. అలాంటి నన్ను పని మనిషితో సమానంగా ట్రీట్ చేసి ఇంట్లో పనులన్నీ చేయిస్తావా? దీనికి రివెంజ్ తీర్చుకోకుండా వదలను. రాహుల్ నీకు దగ్గరైపోయాడని కదా ఈ పొగరు. ఒకే ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ నీకు నెగటివ్ గా నాకు పాజిటివ్ గా దొరికితే చాలు. రాహుల్ని నీకు శాశ్వతంగా దూరం చేస్తాను. అంతవరకు నేను మనశ్శాంతిగానే ఉండలేను. అబ్బా ఐరేంద్రి, ఆ అభి నిన్ను కీలు బొమ్మని చేసి మరీ ఆడించింది. అది నువ్వు భరించలేకపోయావని నాకు తెలుసు. దీనికి రివర్స్ లో తన మీద రివెంజ్ ఎలా తీర్చుకోవాలని నువ్వు ఆలోచించాలి. కానీ ఇలా నీలో నువ్వే బీపీ పెంచుకొని అరుస్తూ కేకలేస్తే లాభమేంటి చెప్పు? అయినా నాకు తెలియక అడుగుతాను, అభిని చూస్తేనే చిర్రెత్తుపోయే రాహుల్ అభి మీద ఇంత ప్రేమాభిమానం చూపించడానికి కారణమేమంటావు? కొంపదీసి అభి ఏమైనా వశీకరణ మందు పెట్టిందంటావా? మందు లేదు, మాయ లేదు. మొన్న కోర్టులో శిక్ష నుంచి బయటపడేసింది కదా, అందుకే కృతజ్ఞత చూపిస్తున్నాడు అంతే. నువ్వు మరీ చెప్తావా ఐరేంద్రి? మల్లెపూలు తీసుకురావడం, స్పెషల్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయడం కూడా కృతజ్ఞత ఎలా అవుతుంది? రాహుల్ కి అభి మీద ప్రేమ మొదలైంది. అది ఆ పిచ్చి రాహుల్ కి అర్థం కాక కృతజ్ఞత